ఈ ఫినాలే రోజు ఇద్దరికి అవార్డులు ఇవ్వాలి. ఒకటి వచ్చేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఫస్ట్ వచ్చేసి డీమన్కి ఇవ్వండి. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం చిరాకు పడకుండా స్మైల్ ఫేస్తో ఎవరు ఏమడిగితే అది చేసి పెట్టాడు. ఒక ఇంచి కూడా చిరాకు పడకుండా. నేను ఇన్ని సీజన్లు చూసా, ఇంతవరకు ఎవరు ఏదో ఒకసారన్నా చిరాకు పడ్డాడు. డీమన్ ఒక్కడే ఇంతవరకు చిరాకు పడలేదు. నాకు చాలా బాగా అనిపించింది ఈ సీజన్లో. అందుకే ఫస్ట్ డీమన్కి ఒక అవార్డు ఇవ్వండి ఫినాలే రోజు. రెండోది వచ్చేసి ఈ కార్పెంటర్కి ఇవ్వండి. మీకు హైయెస్ట్ టీఆర్పీ తెచ్చిపెట్టింది ఆయనే కాబట్టి. ఫస్ట్ వచ్చేసి ఇంతకు ముందర వారమే నీ వల్ల పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. ఒక ట్రయాంగిల్ చెక్కి పంపిరా అయ్యా బాబు అంటే దాన్ని సరిగ్గా చెక్కలేవు. సర్కిల్ అంటే దాంట్లో హోల్ పెట్టిస్తావు. ఆ తర్వాత డీమన్ టాస్క్ ఆడే ప్రాపర్టీ అది సరిగ్గా లేదు. ఇంకా ఈరోజు వచ్చేసి ఇమాన్యువల్, నువ్వు కరెక్ట్గా కనుక చెక్కి పంపించుంటే విన్ అయ్యేటోడు ఈరోజు. నీ వల్ల పోయే అది, అతనికి అవసరం అది లేదే, నీ వల్ల పోయే. ఒక్కసారన్నా సరిగ్గా పని చేయరా బాబు. ఏం చేస్తున్నావో ఏమో నీకన్నా అర్థమవుతుందా? లేకుంటే అతన్నన్నా మార్చండి. నిజంగా ఈరోజు కార్పెంటర్ తప్పు వల్లే ఇమాన్యువల్ ఓడిపోయాడు, అది నిజం. ఇంకోటి వచ్చేసి ఇక్కడ తనుజ అయితే గెలిచింది, కన్ఫెషన్ రూమ్కి వెళ్ళింది. అన్ని టాస్కులు కష్టపడి ఈ వారమంతా ఆడుకొని వచ్చారు. నువ్వు ఆమెకి ఇమ్యూనిటీ ఇచ్చి సెకండ్ ఫైనలిస్ట్ చేయాలి. అలా కాదు, నీ దగ్గర ఉండే 3 లక్షల పాయింట్లతో నువ్వు కొనుక్కోమ్మా అంటే ఇంకా గేమ్ ఆడి ఏం ప్రయోజనం ఉంది? ఎందుకు గేమ్ ఆడాలి? ఇంత గేమ్ ఆడిన దానికి ప్రతిఫలంగానే సెకండ్ ఫైనలిస్ట్ చేయాలి. దాన్ని విన్నర్ మనీ ప్రైజ్ల నుంచి కట్ చేపిస్తా. నువ్వు ఇది కొనుక్కోవాలి అంటే ఇన్ని రోజులు గేమ్ ఆడి ఏం యూజ్ రా? లేదే. నిజంగా ఇది నాకైతే తప్పుగానే అనిపించింది. ఇచ్చి ఉండాలి ఇన్ని రోజులు గేమ్లు ఆడిన దానికి. ఇప్పుడు ఆమెకి సెకండ్ ఫైనలిస్ట్గా, కానీ డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఎందుకు కొనుక్కుంటారు? ఇంకా ఆమె కూడా ఒకటే చెప్పింది, నేను ఆడియన్స్ ఓట్స్తోనే వెళ్తా, నేను ఇలాగైతే ఉండను. అది కరెక్టే. ఎందుకంటే ఆమెకి ఒక ఇది ఉంటుంది కదా, ఆడియన్స్ ఓట్స్తో ఉంటేనే బాగుంటుంది అని కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకునింది.